మొత్తం మధ్యాహ్నం అంత వెలుగు వస్తుంది. ఇంకా అప్పుడు శక్తిసేన వచ్చిన రాక్షసుల మీద పడి అందరినీ అంతం చేయడం మొదలు పెడతారు. అక్కడి నుంచి తప్పించుకొని విషంగుడు మాత్రం బయటపడతాడు. ఇలా మొదటి రోజు యుద్ధం ముగుస్తుంది. ఓటమిని జీర్ణించుకోలేని బండాసురుడు రెండవ రోజు తన 30 మంది కుమారుల్ని పిలిచి ఎలాగైనా సరే లలితాదేవిని ఓడించమని చెప్పి పంపిస్తాడు. అప్పుడు ఈ 30 మందిని ఎదుర్కోవడానికి బాలా త్రిపుర సుందరి బయలుదేరుతుంది. కానీ లలితాదేవి బాలా త్రిపుర సుందరిని యుద్ధంకి పంపించడానికి అంగీకరించదు. బాలా త్రిపుర సుందరి పట్టుబట్టడంతో విజయోస్తు అని ఆశీర్వదించి యుద్ధానికి పంపిస్తుంది. యుద్ధ భూమిలోకి రాగానే బాలా త్రిపుర సుందరి నారాయణి అనే అస్త్రాన్ని ప్రయోగించి బండాసురుడి యొక్క 200 అక్షౌహిణీల సైన్యాన్ని చంపేస్తుంది. ఆ తర్వాత 30 అస్త్రాలు వేసి 30 మంది బండాసురుడు పుత్రుల్ని చంపేస్తుంది. ఒకవైపు బాలా త్రిపుర సుందరి శౌర్యాన్ని చూసి లలితాదేవి ఆనందిస్తూ ఉండగా తన 30 మంది పుత్రులను పోగొట్టుకున్నందుకు బండాసురుడు మాత్రం బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. కొడుకులను పోగొట్టుకున్నందుకు పగ తీర్చుకోవాలి అని బండాసురుడు విషుక్రుడిని పిలిచి తాంత్రిక శక్తిని ఉపయోగించమంటాడు. విషుక్రుడు కొన్ని తాంత్రిక పూజలు నిర్వహించి శిలాపీఠం అనే ఒక యంత్రాన్ని తయారు చేసి దాంట్లో తాంత్రిక శక్తిని మొత్తాన్ని నింపి ఆ 100 యోజనాల అగ్ని ప్రాకారంలో ఒక దగ్గరికి విసిరేస్తాడు. దాంతో ఒక్కసారిగా శక్తిసేన మొత్తం తాంత్రిక శక్తి విస్తరిస్తుంది. యోగినిలు భైరవిలు వాళ్ళల్లో వాళ్ళే వాదించుకోవడం మొదలు పెడతారు. అప్పుడు లలితా పరమేశ్వరి మదన కామేశ్వరుడి వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వుతుంది. దాంతో లలితాదేవి నుంచి విఘ్నేశ్వరుడు బయటకు వస్తాడు. విఘ్నేశ్వరుడు ఆ అగ్ని ప్రాకారం మొత్తాన్ని వెతికి ఆ శిలాపీఠాన్ని తన దంతాలతో కొరికి ముక్కలు చేస్తాడు. దాంతో అమ్మవార్లందరూ కలిపి రాక్షస సైన్యాన్ని అంతం చేయడం మొదలు పెడతారు. అలా రెండవ రోజు యుద్ధం ముగుస్తుంది. మూడవ రోజు యుద్ధానికి విషుక్రుడు విషంగుడు ఇద్దరిని కలిపి పంపిస్తాడు బండాసురుడు. వీళ్ళిద్దరూ 400 అక్షౌహిణీల సైన్యంతో అమ్మవారి మీదకి వస్తారు. కానీ అమ్మవారి దగ్గర 100 అక్షౌహిణీల సైన్యం మాత్రమే ఉంటుంది. యుద్ధ భూమిలోకి రాగానే రాక్షస సైన్యం తృష్ణాస్త్రాన్ని ప్రయోగిస్తుంది. దాంతో అమ్మవార్లందరికీ దాహం వేయడం మొదలు